హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. కొత్త రెసిపీ అంటే కొత్త రెసిపీ కాదులేండి, ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. బట్ నేను ఈరోజు కొత్తగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసేద్దాం రండి ప్రాసెస్ ఎలానో. బెండకాయ, టమోటా, ఉల్లిపాయ ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ బౌల్లోనే ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. పక్కన ఒక కడాయి తీసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఈ ఆనియను అవన్నీ తీసుకొని కొంచెం కరివేపాకు కూడా తీసుకొని బాగా కలపాలి. చూడండి గైస్, ఇలా బాగా కలపాలి. మనం ముందుగా ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ బెండకాయలు మొత్తం బెండకాయ టమోటాని దాంట్లో వేసేయాలి. చూడండి గైస్, ఇలా అన్నమాట. వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఇవి కూడా వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దాంట్లోనే పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసి చూడండి గైస్, ఇలా ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గైస్, జిగురు లేకుండా వచ్చిందండి. ఇదండి, నేను ఎగ్స్ కూడా ఉడకబెట్టానండి మా ఇంట్లో వాళ్ళకి. ఇదండి మా లంచ్.